హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి టిఫిన్లు చేశారా? టీలు తాగారా? మాకైతే అయిపోయినాయండి. టీ అయితే పెట్టుకున్నాను. ఇది రెండోసారి టీ పెట్టుకోవడం. నేను ఈరోజు అయితే ఏం కర్రీ చేస్తున్నానో మీకు అయితే చూపిస్తానండి. మరి ఉల్లిపాయలు, కాకరకాయ, ఇదిగో ఇది ఏంటనుకుంటున్నారా? అడుగు పండు మాసం అయితే వండుతున్నానండి నేను ఈరోజు. అడుగు పండు మాసం అయితే తీసుకొచ్చానండి. ఇదైతే కర్రీ రెడీ చేస్తాను. చేశాక మీకైతే చూపిస్తాను. మామూలు పండు మాసం కాదండి, అడుగు పండు మాసం. అడుగు పండు మాసం అండి ఇది. చూసారు కదా, మరి మీకు చూపించాను కదా. కూర రెడీ అయిపోయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. చూసారా ఎలా ఉంది? బాగుందా? మీకు నచ్చిందా? రైస్ పెట్టుకున్నానండి. కాకరకాయ వేసి వండుకుంటే కర్రీ అనేది ఎలా రెడీ అవుతుందో మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, కాకరకాయ అడుగు పండు మాసం వండాను కదా. చూసారా, ఇలా అయితే బాగా డీప్గా ఉడికిపోవాలండి. టైం పడితే అడుగు పండు మాసం అనేది గుమ్మన ఉడకదు కదా మనకి. బాగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఆ కాకరకాయ కూడా ఉడుకుంది. చూసారా, మొత్తం గ్రేవీ అయిపోయింది అనమాట. ఇలా ఉంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తినడానికి కూడా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈ విధంగా కూడా మీరు కూడా ట్రై చేసుకోండి. కాకరకాయ అడుగు పండు మాసం అనేది చాలా కాంబినేషన్ అది. నేనైతే ఇష్టంగా ఇలాగే వండుతాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మూత అయితే పెట్టేసుకుంటాను. నాకైతే నచ్చిందండి. మరి ఎలా ఉందో ఏంటో మీరు ఈ విధంగా కూడా టేస్ట్ చేసి వండుకుని తినేవాళ్ళు ఉంటారు, తిన్నోళ్ళు ఉంటారు. కాదని నేను అన్నా, సారీ ఫ్రెండ్స్. మరి ఓకేనా? ఈ అడుగు పండు మాసం అనేది ఎవరిష్టం వాళ్ళదండి, మనం చేసింది ఏమీ లేదు. నేనైతే ఈ విధంగా రెడీ చేశాను. నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి పండు మాసం అనేది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి బాయ్ బాయ్.